ఇన్ని సంవత్సరాలైనా ఒక్క రూమర్ కూడా లేదు. ఎలా? అంటే రూమర్స్కి నాకు పడదంట. సో నేను రూమర్స్ నుంచి దూరమే ఉంటాను. అండ్ అదే కాదు, నాకు తెలిసి నేను ఎప్పుడు అంత ఛాన్స్ ఇవ్వలేదు రూమర్స్ రావడానికి. సో మనం ఎలా ఉంటాం దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. పిల్లలంటే పిచ్చి అని విన్నా. చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఏజ్ వరకే ఇష్టం. మ్యాక్సిమం 3 years వరకు పిల్లలంటే చాలా ఇష్టం. అంటే వాళ్ళు బుగ్గలు పించ్ చేస్తూ ఉండడం, చిన్నపిల్లలు నాకు కనిపిస్తే నేను బుగ్గలు కొరికేస్తాను. నాకు అలానే కాదు, నాకు చిన్నపిల్లలతో ఆడడం కూడా చాలా ఇష్టం. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటాయి. అవి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? అది యాక్చువల్లీ వినడానికి చాలా ఇన్హ్యూమన్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలంటే దేవుడితో సమానం అని చెప్తారు. అలాంటప్పుడు అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి నాకు అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేప్ అనేది మనుషులకే. నార్మల్ ఒక ఏజ్కి వచ్చిన అమ్మాయికి చేయడమే తప్పు. అది చాలా చాలా తప్పు. దానిపైన చిన్న పిల్లలకి ఎలా అనుకుంటారు నాకు అర్థం కాదు నిజంగా. ఇట్ ఈస్ వెరీ సాడ్, వెరీ క్రూయల్, వెరీ ఇన్హ్యూమన్ ఇలాంటి పనులు చేయడానికి. అండ్ ఒక్కొక్కసారి నాకు న్యూస్ పేపర్ చదవడానికి, న్యూస్ చూడడానికి భయం వేస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఏ రేప్ గురించి చెప్తారో ఏంటో. దానిపైగా చిన్నపిల్లలది అన్న వెంటనే ఎంత ఏడుపు వచ్చేస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి అంత సెన్స్ లేదు. వాళ్ళు ఎలా చెప్పాలి అంటే ఏడ్చే తప్ప ఇంకేం లేదు వాళ్ళకు. సో అది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఐ థింక్ మన గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసి వాళ్ళని ఏదో రకంగా, తెలియదు నాకు, ఏదో ఉండాలి శిక్ష వాళ్ళకు. వాళ్ళని ఎలా శిక్షించాలి? ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనుకుంటాను నేను. అసలు వాళ్ళకి బ్రతకాలని హక్కే ఉండకూడదు. ఎందుకంటే ఇంత దారుణంగా ఆలోచించే వాళ్ళని దే హ్యావ్ నో రైట్ టు లివ్. నా అకార్డింగ్ టు మీ అంటే అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఇమీడియట్గా వాళ్ళని హ్యాంగ్ చేసి ఏదో శిక్ష పడాలి అలా నేను అనుకుంటాను. కానీ ఎంత చెప్పినా, ఎన్ని ప్రొటెస్ట్ పెట్టినా, ఎంత ఏం చేసినా మన గవర్నమెంట్ దీని మీద ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అది ఎందుకో, అది ఏ రోజు వాళ్ళు ఈ కన్క్లూజన్కి వస్తారో ఏంటో తెలియదు. కానీ రావాలని కోరుకుంటున్నాను. తెలుగులో అమ్మాయిల్ని ఈ ఫీల్డ్కి పంపించరు, వారికి మీరేం చెప్తారు? వాళ్ళని నేను చెప్పాలంటే ఈ ఫీల్డ్ చాలా మంచిది, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు అంటాను నేను. మనం ఎలా ఉంటాం అది ఇంపార్టెంట్ అనుకుంటాను. సో ఎవరైనా సరే మనం ఇచ్చే చనువుకి ఎదుటి వాళ్ళు తీసుకుంటారు. మనం ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఉండాలి అలానే ఉంటారు మనతో. సో ఎవరికైనా ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా, ఐ పర్సనలీ ఫీల్ దాట్ మనం అంత ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు అలా బిహేవ్ చేసే వాళ్ళు కాదు. సో ఈ ఫీల్డ్ చాలా మంచిది, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో అమ్మాయిలైనా ఎవరినైనా పంపించడంలో తప్పేం లేదు. అది కొంచెం మారుస్తుందేమో అనుకుంటున్నాను. హోపింగ్ ఫర్ ద బెస్ట్. మిమ్మల్ని టీవీ తమన్నా అంటారు కదా, మీకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చుంటాయి. బెస్ట్ ప్రపోజల్ ఏంటి? యాక్చువల్లీ టీవీ తమన్నా అని పేరు మా క్రియేటివ్ హెడ్ ప్రభు గారు పెట్టారు. అలానే ఒకరి నుంచి ఒకరు అందరూ అలానే పిలవడం స్టార్ట్ చేశారు. అండ్ దానివల్ల రావాలని ఏం లేదు, కానీ వచ్చాయి, ప్రపోజల్స్ వచ్చాయి. కానీ నేను నా వరకు రానివ్వలేదు. అంటే నా ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ఇలా అడుగుతున్నారని. కానీ నాకు పెళ్ళి చేయాలని ఎటువంటి
ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నా వరకు నేను అది రానివ్వను. వంట చేయడం వచ్చా, తినడం వచ్చా? వంట చాలా బాగా చేస్తాను, అంతకన్నా బాగా తింటాను. సో నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంకా బయట కన్నా ఎక్కువ ఇంట్లో చేసిన వంటలు అయితే ఇంకా ఇష్టం నాకు. తింటే తృప్తిగా హ్యాపీగా తింటాను, అలానే మనస్ఫూర్తిగా వంటలు కూడా చేస్తాను. అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్, ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్? యాక్చువల్లీ ముద్దుమందారంకి ఉన్న క్రేజ్, ఐశ్వర్య అండ్ మహి క్యారెక్టర్కి ఉన్న క్రేజ్ చాలామంది, చాలా అంటే చాలామంది అంటే మమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళు ఇచ్చే రియాక్షన్సే ఎంత, అది చూస్తే చాలా ఆనందపడతాం మేము. ఇంత సాధించామా ఈ సీరియల్తో అన్నట్టుగా ఆ ఫీలింగ్ వచ్చేసింది. సో చాలా బాగుంటుంది. ముద్దమందారంలో మీ బెస్ట్ మెమరీ? ముద్దమందారంలో బెస్ట్ మెమరీ, మేమందరూ కలిసి ఒకరోజు ఒక డే అవుటింగ్కి అలంకృత రిసార్ట్స్ వెళ్ళాము. ఆ రోజు అందరూ సరదాగా గడిపాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు. అది చాలా బెస్ట్ మెమరీ అనిపించింది. ఎందుకంటే మేమందరం ఒక ఫ్యామిలీలా ఉంటాము. చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, కానీ అందరూ కలిసి హ్యాపీగా షూటింగ్ చేస్తాము, ఒక ఫ్యామిలీలా ఉంటాము. అండ్ మేము ఎప్పుడైనా ఏ గెట్ టుగెదర్స్ ఉన్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో అవే బెస్ట్ మెమరీస్. మీలాంటి కోడలు కావాలని హరిత గారిని చాలా మంది అడిగారంట, అది విన్నప్పుడు? యాక్చువల్లీ అఖిలాండేశ్వరి ఆంటీ క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందంటే, అంటే ఆవిడ ఆ క్యారెక్టర్కి వచ్చినంత పేరు వచ్చింది కాబట్టి మా కోడలు పార్వతి అయిన నేను, మాకు వచ్చింది పేరు. వీళ్ళు అంటే నేను ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, ఒకవేళ ఏమైనా అత్త దొరికితే, అఖిలాండేశ్వరి లాంటి అత్త దొరికితే ఎంత బాగుంటుందని నాకే అనిపిస్తున్నప్పుడు బయట వాళ్ళు కూడా డెఫినెట్గా నాలాంటి కోడలు దొరికితే ఎంత బాగుంటుందని అనుకుంటారు, ఐఎమ్ షూర్. సో అది క్యారెక్టర్ అంత బాగా సెట్ అయింది, అంత బాగా నిలబెట్టారు కాబట్టి జనాలు కూడా అంత ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నా. సో దట్స్ నైస్. ర్యాపిడ్ ఫైర్. ప్రభాస్, విజయ్ దేవరకొండ. ప్రభాస్. బెస్ట్ హాలిడే స్పాట్? స్విట్జర్లాండ్. మీలో మీకు నచ్చేది, నచ్చనిది? నాలో నాకు నచ్చింది నా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, నచ్చలేంది కొంచెం ఎమోషనల్ అయిపోతాను. సో నాకు అది నచ్చదు. మీకు ఎదుటి వాళ్ళలో నచ్చేది? ఎదుటి వాళ్ళు నచ్చినది అంటే అబద్ధం చెప్పడం. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే నాకు అది నచ్చదు. అండ్ అఫ్ కోర్స్ చిన్న చిన్న అబద్ధాలు ఎవరైనా చెప్తారు, కానీ మరీ చెప్తే నచ్చదు. అండ్ నచ్చింది అగైన్ ఆనెస్టీ. ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? నేను యాక్చువల్లీ రూమర్ స్ప్రెడ్ చేయను. నాకు క్లారిటీ వచ్చే వరకే నేనేమైనా మేబీ మాట్లాడతాను దాని గురించి, కానీ లేకపోతే మాట్లాడను. మ్యాట్రిమోనీలో యాడ్ ఇవ్వాలనుకుంటే ఏమనిస్తారు? తెలీదు యాక్చువల్లీ, దీని గురించి అసలు ఐడియా లేదు. వన్ వర్డ్ అబౌట్ మహి. హైపర్ యాక్టివ్. డేట్కి వెళ్ళాలనిపించే హీరో? సల్మాన్ ఖాన్. మోడల్ కెరీర్లో ఫ్యాషన్ మూవీ ఇన్సిడెంట్స్ జరుగుతాయా? జరగలేని విషయం అని నేను చెప్పలేను, జరుగుతూనే ఉంటాయేమో, కానీ నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు. నేను అలాంటి సిట్యుయేషన్లో నేను ఎప్పుడు ఉండలేను. అంటే నేను ఐ నెవర్ ఫేస్ దట్ సిట్యుయేషన్. సో నాకు యాక్చువల్లీ ఐడియా లేదు దాని గురించి. మీ దృష్టిలో మోడలింగ్, టీవీ, సినిమా ఏంటి డిఫరెన్స్? మోడలింగ్, టీవీ అండ్ సినిమాకి ఒక్కటొక్కటికి సంబంధమే ఉండదు యాక్చువల్లీ స్పీకింగ్. ఎందుకంటే మోడలింగ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సినిమాలో బ్యాక్గ్రౌండ్లో చేసే వాళ్ళు ఒక రకం ఉంటారు, ఇంకోటి ఫ్యాషన్ మోడల్స్ ఉంటారు. సో ఫ్యాషన్ మోడల్స్కి ఆ ప్రపంచమే వేరే అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు టీవీ మీద పెద్దగా కనిపించరు, ఎక్సెప్ట్ ఫర్ యాడ్స్. ఏమైనా మంచి మోడల్ ఉంటే వాళ్ళ ఫేస్ అవన్నీ సెట్ అయితే మేబీ వాళ్ళకి యాడ్స్ కోసం పనికి వస్తుంది, ప్రింట్ షూట్స్కి పనికి ఉంటుంది. అండ్ టీవీ అనేది
చిన్న ఎక్స్ప్రెషన్ చిన్నగా చూపించలేము, పెద్దగా చూపించాలి. హాయ్, నేను మీ శాండ్రా జయచంద్రన్ని. యూట్యూబ్లో ఒక కొత్త ఛానల్ రాబోతుంది. అదేంటి తెలుసా? pavbhaji.com. ఇందులో మంచి మంచి ఇంటర్వ్యూస్, లవ్ స్టోరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ రాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు pavbhaji.com అండ్ నోటిఫికేషన్స్ కోసం కింద బెల్ బటన్ నొక్కండి. ఓకే, బాయ్.